అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆవిద్యాల గ్రామంలో మధ్యాహ్న భోజన విషయంలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆనంద్ అనే వ్యక్తి మధ్యాహ్న భోజనంలో పురుగులొస్తున్నాయంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు. ఆ కారణంతో ఈ వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది. అలా మెసేజ్ ఎందుకు పెట్టావంటూ ప్రశ్నించడంతో మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో సూరి తలకు తీవ్ర గాయాలవడంతో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భార్యను కూడా కొట్టినట్లుగా బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిరువురు అధికార పార్టీకి చెందిన వ్యక్తులే కావడం, అది మధ్యాహ్న భోజన విషయంలో గొడవ జరగడం తెలుగు తమ్ముళ్లకు పెద్ద తలనొప్పిగా మారింది. మా సిస్టర్ సుంకరత్నమ్మ స్కూల్లో మీటింగ్స్ ఏజెన్సీ ఉంది. ఇట్లా బాయగడ్డ ఆనంద్ మా సిస్టర్ సుంకరత్నమ్మ ఏదో చిన్న మాట్లాడుకుంటే నాకేమీ తెలియదు, నేను స్కూల్లో బయట నుంచి స్కూల్లోకి వస్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు వాళ్ళ స్కార్పియోలో ఎవరో వాళ్ళు బాయగడ్డ ఆనంద్ కొడుకు ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఆల్రెడీ ముందర వచ్చి వాళ్ళ పనిలో కట్టలేదని ఉన్నాయన్నమాట. కట్టలు వాళ్ళు అంత చుట్టూ ఉన్నారు. నాకు తెలుగున లోపలిపోయినాను. పోతుంటే పోవడం రాడు తీసుకొని వెళ్ళుకుంటే రాడు తీసుకొని నేను తల కొట్టేసినాను. కింద పడిపోతే నా భార్య వస్తే నా భార్యను కూడా కొట్టేసినారు.